ఫస్ట్ టైం గెట్ రెడీ విత్ మీ చేస్తున్నా, అది కూడా ఈ రెడ్ శారీతో. ఇది నేను మింత్రాలో తీసుకున్నా. ఈ శారీకి వచ్చిన బ్లౌజే వేసుకుంటే లుక్ ఇంకా సూపర్ గా వచ్చేదేమో, బట్ ఇప్పుడు ఇంకా స్టిచ్ చేయించలేదు కాబట్టి తప్పకేసుకోవాల్సి వచ్చింది. బట్ ఓకే, నాట్ బ్యాడ్. అందరు స్కిన్ కేర్ చెప్పక స్కిన్ ఈ మధ్య గ్లోగా కనిపిస్తుందని అందరు అడుగుతున్నారు. నేను వాజిలిన్ మాయిశ్చర్ తప్ప ఏం వాడను. ఏంటక్క ఇప్పుడు అందరు మంచి మంచి బ్రాండ్ యూజ్ చేస్తున్నారు, ఇంకా పాచిందికాయ తొక్కులా ఉన్నావు ఏంటక్క అని మీరు అనుకోవచ్చు. ఏం చేస్తాం చెప్పండి, ఒకటి యూజ్ చేశాక బెటర్ అనిపిస్తే వదలేం కదా. సో అదనమాట. నెక్స్ట్ ఐలైనర్ పెట్టుకుంటున్నా. రైట్ సైడ్ ఓకే, బట్ లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నప్పుడే పర్ఫెక్ట్ ఎప్పుడు కుదరదు. నెక్స్ట్ లిప్స్టిక్ అండ్ దాని మీద కొంచెం లిప్ గ్లాస్ పెట్టుకుంటున్నా. ఈ లిప్ గ్లాస్ నా ఫేవరెట్ అనుకోండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండ్ చోకర్. ఈ సెట్ అయితే నేను మింత్రాలో తీసుకున్నా. మీకు ఈ శారీ జ్యువెలరీ కావాలంటే పైన ట్యాగ్ చేశాను, చూసేయండి. ఆహా, ఈ సెట్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. శారీ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ హెయిర్ స్టైల్ కూడా సెట్ చేసుకోవాలి కదా. మనకి పెద్ద హెయిర్ స్టైల్స్ అంటే ఏం రావు, అన్నిటికి ఎక్కువ ఈ హెయిర్ స్టైల్ యూజ్ చేస్తుంటాను. బట్ శారీ కూడా ఈ హెయిర్ స్టైల్ చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుందని నేను అనుకుంటున్నాను. ఈ బేబీ హెయిర్ అయితే అబ్బా హెయిర్ స్టైల్ మొత్తం డిస్టర్బ్ చేసేస్తుంది. పర్లేదులే, బానే ఉన్నాం. మిస్ అయింది అనిపిస్తుంది ఫేస్ లో. కుంకుమ, ఆహా ఆ లుక్కే వేరబ్బా. నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్. ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ నాకు తెలిసి నాకు దగ్గర నేను చేయించుకున్నాను. సో ఇదనమాట మన ఫైనల్ లుక్. చాలా బాగుంది కదా ఈ లుక్. నాకైతే చాలా నచ్చింది శారీ. ఇంకా కొత్త కొత్త అవుట్ఫిట్స్ మీ ముందుకు వచ్చేస్తాను. బై బాయ్.